ఈరోజు మన వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో స్కూల్ అసిస్టెంట్స్ కొంతమంది హెచ్ఎమ్స్గా ప్రమోట్ అవ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది హెచ్ఎమ్స్ వేరే స్కూల్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి పాఠశాలలో ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి హెచ్ఎమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి యూడేస్ ప్లస్ సైట్లో ఆల్రెడీ అన్నిట్లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు వీడియోలో ఎవరైతే కొత్తగా ట్రాన్స్ఫర్లో వెళ్ళారో, ఎవరైతే ప్రమోషన్ మీద వేరే పాఠశాలకి హెచ్ఎంగా వెళ్ళారో వారి యొక్క మొబైల్ నెంబర్ని, నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ ఐడిని ఎలా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయగానే అలా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా స్కూల్ డైరెక్టరీ అండ్ యూజర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అని చెప్పేసి యూడేస్ ప్లస్ సైట్కి మనకి డైరెక్ట్గా అది రీడైరెక్ట్ అవటం జరుగుతుంది. మీరు లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేజ్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి యూజర్ నేమ్, కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ యూడేస్ ప్లస్ సైట్లో ఆ సైట్కి సంబంధించి మనం డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి దాని కింద ఇప్పుడు మనం అప్డేట్ చేయబోయేది మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కాబట్టి వాటిని కాంటాక్ట్ డీటెయిల్స్ను మనం అప్డేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్లో వ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ వ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్నటువంటి పాత హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ వారికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ మీద వచ్చిన వాళ్ళు లేదా వేరే పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు పాత వాళ్ళ డీటెయిల్స్ తీసి వీరి యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేయడం కోసము రైట్ సైడ్ మన కార్నర్లో ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి మనకి స్కూల్ కాంటాక్ట్ అండ్ హెడ్ ఆఫ్ స్కూల్ హెచ్ఓఎస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి హెడ్ ఆఫ్ స్కూల్ ఆర్ ఇన్ఛార్జ్ టైప్ అని మనకి ఇక్కడ వచ్చిన దాంట్లో ఫస్ట్ ఇదే ఉంచేస్తాం మనం, హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హెడ్ ఆఫ్ స్కూల్ నేమ్, కొత్తగా మారిన వారు వారి యొక్క పేరుని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ నెంబరు. ఆ తర్వాత వచ్చేసరికి హెడ్ ఆఫ్ స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి, రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈజ్ రెస్పాండెంట్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ హెడ్ ఆఫ్ స్కూల్, అంటే పెయిన్ ఇచ్చిన డీటెయిల్స్ ఇవి కూడా ఒకటే అయితే కనుక ఇక్కడ చెక్ బాక్స్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. మనం చెక్ బాక్స్ పెడితే ఆటోమేటిక్గా పెయిన్ మనం ఇచ్చిన డీటెయిల్సే కింద ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అట్లాగే పైన హెడ్ ఆఫ్ స్కూల్ మొబైలు, నెక్స్ట్ అట్లాగే స్కూల్ మొబైల్ రెండు కూడా ఒకటే అయితే కనుక ఇక్కడ ఈ చెక్ బాక్స్ టిక్ పెట్టాలి. సో ఇది కూడా మనం టిక్ పెడితే ఆటోమేటిక్గా స్కూల్ మొబైలు, హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ రెండు అంటే హెచ్ఎం గారి మొబైల్ రెండు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే పక్కన వచ్చేసరికి ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది. కన్సర్న్ స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే కొత్తగా వెళ్ళినటువంటి స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడిని. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో కొత్తగా ఎస్ఐ నుంచి హెచ్ఎంగా ప్రమోట్ అయినటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ, అట్లాగే ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి హెచ్ఎమ్స్ ట్రాన్స్ఫర్లో వెళ్ళినటువంటి హెచ్ఎమ్స్ అందరూ కూడా వారు వెళ్ళిన పాఠశాల యొక్క యూడైస్ లాగిన్లో ఇంతకుముందు ఉన్నటువంటి వారి యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ వాటి ప్లేస్లో కొత్తగా వెళ్ళిన వారి యొక్క వీటిని అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు.